హాయ్ ఫ్రెండ్స్, నిన్న హోమ్మేడ్ సిర్లాక్ అయితే ప్రిపేర్ చేశాను కదా. ఇంక ఈరోజు అయితే అమ్ముకు పెడుతున్నా. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసా. 1 ఇయర్ బిలో వాళ్ళకైతే అవసరం లేదు. మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. నేనైతే మొత్తం బాగా దగ్గరికి చేసేసా. కొందరు పిల్లలైతే కొంచెం లూజ్గా ఉంటే తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే దించేస్తే సరిపోద్ది. ఇంక ఇక్కడ ఇదైతే ప్రిపేర్ అయినట్టే. ఇందులో కొంచెం నెయ్యి వేసి తినిపించడమే. అమ్ము సరిగ్గా అన్నం తినకపోయినా, ఎప్పుడైనా నేను టిఫిన్ చేయడం లేట్ అయినా, అలాంటి టైమ్స్లో అయితే ఉగ్గు చేసి పెడుతూ ఉంటాను నేను. ఇష్టంగా తినే పిల్లలకైతే రెగ్యులర్గా పెట్టచ్చండి, చాలా బలం పిల్లలకి ఇది. అమ్మో! ఈరోజైతే అన్నం సరిగ్గా తినలేదు. ఇంక ఇదన్నా తింటది కదా అని చేశా. ఇంకా వాళ్ళు తినకపోతే మనకు కూడా తినాలనిపించదు కదా. తిండి విషయంలో పిల్లలందరూ ఇలానే చేస్తారు. కొందరు పిల్లలు మాత్రం బాగా తింటారు. కొందరు పిల్లలు ఫ్రూట్స్ అవి బాగా తింటారు. వీళ్ళైతే అసలు ఫ్రూట్స్ కూడా తినరండి. తింటే దానిమ్మ ఒకటే తింటారు, అంతకుమించి ఇంకేం తినరు. అసలు బనానా కూడా అస్సలు తినరు. ఇక్కడ ఒక 2-3 స్పూన్స్ అయితే బుద్ధిగా కూర్చొని తిన్నది. తర్వాత మాత్రం తన వెనక తిరుక్కుంటూ తినిపించా. 1 అవర్ టైం పట్టిద్ది నాకు తినిపివ్వడానికి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్.